హాయ్ ఫ్రెండ్స్, ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన లడ్డూ రెసిపీ అండి. తింటుంటే మంచి మ్యాంగో ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగో లడ్డు తింటుంటే సేమ్ మ్యాంగో తిన్న ఫీల్ ఉంటుందండి. మరి ఈ లడ్డు రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ రెసిపీని మీరు మిస్ అయితే మంచి ఫ్లేవర్ అయిన లడ్డు రెసిపీ అయితే మిస్ అయినట్టే అండి. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ టు ఏఏ వండర్స్. ముందుగా ఈ లడ్డు రెసిపీ కోసం కావాల్సినవి ఒక మీడియం సైజ్ బాగా పండిన మామిడి పండును తీసుకొని చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ పైన పొట్టును తీసేసైనా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే అలా మిక్సీ పట్టుకున్నా ఏం పర్లేదండి, మీకు ఎలాంటి పీచ్ అనేది రాదు. ఇలా అన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఈ రెసిపీ కోసం ఒక మీడియం సైజు మ్యాంగో అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా. మీరు కొంచెం ఎక్కువ లడ్డూలు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 2 పెద్దవి అయితే తీసుకోండి. ఇలా మ్యాంగో పీసెస్ మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మీరు తీసుకున్న మ్యాంగో స్వీట్ ఎక్కువ ఉంటే షుగర్ అవసరం లేదండి, కానీ కొంచెం పులుపుగున్న చప్పగున్న 2 లేదా 3 స్పూన్లు షుగర్ వేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వాటర్ ఏం కలపొద్దండి, డైరెక్ట్గా మిక్సీ పట్టుకోండి. ఇలా ప్యూరీ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి, ఉండలు లేకుండా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ అంత నెయ్యి వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని తీసి పక్క పెట్టుకొని ఇదే ప్యాన్లో అరకప్పు సూజీ రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నెయ్యి మొత్తం ఈ ఉప్మా రవ్వకు పట్టేలాగా ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా. ఇలా సూజీ రవ్వ నెయ్యిలో వేసి ఫ్రై చేస్తే మంచి అరోమా వస్తుందండి. నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఉప్మా రవ్వతో ఏది చేసినా నెయ్యిలో అయితే ఖచ్చితంగా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా రవ్వంతా ట్రాన్స్పరెంట్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే అరకప్పు కొబ్బరి తురుము, అదేనండి కొబ్బరి పొడి వేసి ఇది కూడా మంచి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కొబ్బరి పొడి వేసినా లేదంటే కొబ్బరిని అప్పటికప్పుడు తురిమి వేసుకున్నా ఏం పర్లేదు. ఇలా 2-3 నిమిషాలు కలుపుతుంటే మనం వేసుకున్న కొబ్బరి పొడి కూడా ట్రాన్స్పరెంట్గా సూజీ రవ్వలో కలిసిపోతుంది. చూడండి, మీకు ఎక్కడ కూడా కొబ్బరి పొడి తెల్లగా అయితే కనిపించట్లేదు కదా. ఇప్పుడు ఇందులో ముందు మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసి అంతా కలుపుకోండి. ఈ మ్యాంగో ప్యూరీని రవ్వకు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టి కలుపుకోండి, లేదంటే రవ్వ మాడిపోతుంది. అప్పుడు రవ్వ మాడిపోతే లడ్డూలు అనేవి చేదుగా ఉంటాయి. ఇలా కలుపుతున్నప్పుడు కాస్త పొడి పొడిగా అయినప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని మరోసారి నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మరోసారి అంతా 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆపేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత మీకు ఏ సైజులో అయితే లడ్డూలు కావాలో అంత సైజులో లడ్డూలు అయితే చుట్టుకోండి. మీరు నెయ్యి ఏమీ అప్లై చేసుకునే అవసరం లేదు చేతులకి. మీరు జస్ట్ అలా తీసుకొని ప్రెస్ చేస్తే హ్యాండ్తో లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి.
చూడండి, నేనైతే ఎలాంటి నెయ్యి కూడా అప్లై చేసుకోలేదు హ్యాండ్కి. అలా గట్టిగా ప్రెస్ చేస్తుంటేనే లడ్డూలు పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన మ్యాంగో రవ్వ లడ్డు అయితే రెడీ. మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి లడ్డూలు ఎలా వచ్చాయో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.